హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ ప్రియాంక. ఈ వీడియోలో మీకు నా నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను, చూసేయండి. నిజంగా జిన్మాయజాలం సీరియల్లో లాగా కియామీఫా అని చిటిక వేయగానే కిచెన్ అంతా తలతలా మెరిస్తే ఎంత బాగుంటుందో కదా. కానీ అవన్నీ సీరియల్స్ సినిమాస్లలోనే జరుగుతాయండి బాబు. సర్లే ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయంటే ఇంకో పని అయితే చేసుకుందాం. రేపటి కోసం దోశపిండి ప్రిపేర్ చేస్తుంటే నాకు ఈ రైస్ కనిపించింది. నానబెట్టినాక రైస్ లాగా మెత్త ఉడికిపోయినట్టు అవుతుంది. దాన్ని ఏదో ప్లాస్టిక్ రైస్ ఏదో అని అనుకుంటున్నారు చాలామంది. ప్లాస్టిక్ రైస్ అయితే ఏం కాదండి. గవర్నమెంట్ నుంచే విటమిన్స్ అండ్ మినరల్స్ యాడ్ చేస్తున్నారు. అది గూగుల్లో సెర్చ్ చేసి చూడండి, మీకు కూడా తెలుస్తుంది. మొన్న ఒక యూట్యూబ్ వీడియోలోనే చూశాను, ఇవేంటి రైస్ అనేసి ఒక వీడియోలో ఎవరో అడుగుతున్నారు. సో అందుకనే నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ. ఇంకా నేనైతే దోశపిండి ప్రిపేర్ చేసేసుకొని ఇంకా అందులో అయితే ఏం సోడా ఉప్పు అట్లాంటివి ఏం కలపనండి, అలాగే పెట్టేస్తాను. ఇంక ఇక్కడ స్టవ్ అయితే మొత్తం క్లీన్ చేసుకున్నాను. నేను మార్నింగే స్టవ్ని సోప్ వేసి కడిగేసుకున్నాను, అందుకని కొంచెం జస్ట్ క్లీన్ చేసుకున్నాను. నైట్ టైంలో స్టవ్ కానీ గిన్నెలు కానీ తోమి పెట్టుకోవడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిదండి. మనం ఏదో ఓపిక లేదు అని చెప్పి వదిలేస్తుంటాం, కానీ అలా నైట్లో గిన్నెలు వదిలేయడం వల్ల కాక్రోచెస్ ఎక్కువయ్యి మనకు అన్హెల్దీ బాగా హెల్త్ పాడవడం లాంటివి జరుగుతాయి. సో నేనైతే నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను అన్నీ. నాకైతే ఇంక 2 పిల్లలు ఉంటారు. పెద్ద పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి నైటే క్లీన్ చేసుకుంటాను. ఇంకో డెలివరీ అయ్యి 3 మంత్సే అవుతుంది కాబట్టి మార్నింగ్ వింటర్ చల్లగా ఉంటాయి వాటర్. సో నైటే క్లీన్ చేసేసి పెట్టుకుంటే నాకు కూడా కొంచెం మార్నింగ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడైతే నేను అంట్లన్నీ కడిగేసి పెట్టుకుంటున్నానండి. నైట్ ఫుడ్ తినంగానే రెస్ట్ తీసుకోకుండా టకటక వాక్స్ అన్నీ చేసుకుంటే మనకి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మనం ఫుడ్ తిని అలానే కొద్దిసేపు కూర్చుందాము అని అంటే ఇంకా ఆ పని వంక కూడా చూడలేమండి. సో నైట్ ఫుడ్ తినేసిన వెంటనే మీరు వర్క్ స్టార్ట్ చేసుకుంటే మీకు కూడా ఎనర్జీగా ఉంటుంది, ఇంకా పని కూడా తొందరగా అయిపోతుంది. నేనైతే ఎప్పుడు పనులన్నీ అలాగే చేసుకుంటాను. మీరు ఇంట్లో బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కువ ఉన్నాయి అనిపిస్తే మాత్రం నైటే వర్క్ చేసి పెట్టుకోండి, మీకు మంచి యూజ్ అవుతుంది. ఇలాంటి క్రీమ్స్ కానీ మందులు కానీ యూజ్ చేయకుండానే కాక్రోచెస్ అవన్నీ మాయమైపోతాయి ఇంట్లో. ఇక్కడైతే నేను సబ్బుతో మొత్తం సింక్ అయితే తోమి పెట్టేసుకుంటున్నాను. అలా చేసుకుంటే పొద్దున కిచెన్లోకి రాగానే కిచెన్ ఫ్రెష్గా అనిపిస్తుంది. పొద్దున్న లేచి చూడంగానే కిచెన్ ఫ్రెష్గా నీట్గా కనిపిస్తే ఆ రోజంతా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే. మార్నింగ్కి ఏమైనా అవసరమైన వెజిటేబుల్స్ ఉన్నాయి ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటానండి అన్నీ. మళ్ళీ నాకు మార్నింగ్ ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ చూపిస్తున్న ఓవెన్ యూస్ చేసేటప్పుడు అన్నీ తీసేసి యూస్ చేస్తాను. ఓకే అండి, బాయ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.